రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం, కొడాలి నాని గారు చంద్రబాబు గారి పైన కొన్ని విమర్శలు చేయడం చూస్తున్నాం. ఒకవేళ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని బయటకు గెంటేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని కేవలం లోకేష్ గారిని సీఎం చేయడానికి ఎన్ని తప్పిస్తున్నారు పక్కపొంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మేడం? కొడాలి నాని గారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను చిన్నప్పటి నుంచి పెంచాను, నాకు బాగా తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి అడుగు నాకు తెలుసు అన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్గా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. గత 10 ఏళ్ల క్రితమే ఇచ్చాడు. నేను ఎప్పుడు కావాలో అప్పుడు వస్తానన్నాడు. నేను సినిమా కెరీర్ నాకుంది, నేను కెరీర్ని డిస్టర్బ్ చేసుకోను అనే మాట స్పష్టంగా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా చేస్తున్నాడు అంటే వాంటెడ్లీ బాబు గారి మీద ఏదో బురద జల్లాలనే చేయటం, కానీ అంతకుమించి దాన్ని ప్రజలకు కూడా తెలుస్తుంది బాబు గారు ఎంత క్లారిటీతో ఉన్నారని. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారానికి వచ్చినప్పుడంతా చేశారు. తర్వాత యాక్సిడెంట్ అయింది. తర్వాత ఆయన ఓన్లీ సినిమాలు చేసుకుంటానన్నారు. సరే, సినిమాలు చేసుకుంటున్నారు. సో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఈయనకేంటి బాధ అంటే లోకేష్ గారు నియంత్రణ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రోజు కానివ్వండి ప్రజా సంక్షేమం గురించే కానివ్వండి ప్రజల్లో ఉంటున్నారు. అందుకని ఆయన వస్తే తప్పేంటి? ఆయన రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు లేనప్పుడు ఇప్పుడు లోకేష్ గారు వస్తే ఆయనకు చరిష్మా ఉంది, ప్రజల్లో ఉంది కాబట్టే వస్తాడు. అది ప్రజల్లో ఆయన రాలేకపోయి నేను ఇంట్లోనే ఉండి ఆయన ఏదో అప్పటికప్పుడు తీసుకొస్తే మాట్లాడటానికైనా ఆస్కారం ఉంటుంది. లోకేష్ గారు ప్రజలతో గత 15 సంవత్సరాలుగా ప్రజలతో కలిసి ఉన్నారు. ఆయన ప్రజలకు కావాల్సిన ఈ బీమా పథకాలు కానివ్వండి, సభ్యత్వంలో కానీ బీమా చేయించి వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైనా యాక్సిడెంట్లు కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇష్యూస్ ఏది వచ్చిన రోజు కూడా ఆయన త్వరగా స్పందించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశారు లోకేష్ గారు. ఆయనకు వేరే లోకేష్ గారు కార్యకర్తలతో బాగా మమేకమై ఉన్నారు, ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. అలాంటి ఆయన రావటంలో తప్పేంటి? కేడర్ అంతా కూడా లోకేష్ గారు కావాలనుకుంటున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరో రావద్దని ఆపినట్టు, నువ్వు వస్తానంటే వద్దన్నట్టు ఈయన ఎందుకు ముందుకు వస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈయన అది ముందు జూనియర్ ఎన్టీఆర్ గారితో క్లారిఫై తీసుకొని ఆయన్ని బయట ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన మాట్లాడమనండి. ఆయనేమో నాకు అవసరం లేదు రాజకీయాలని అన్నప్పుడు ఈయనకేంటి బాధ ఏంటి? సో ఇన్ని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఇన్ని అభాండాలు వేస్తున్నప్పుడు హూకిల్ బాబాయ్, నువ్వు ముందు దాన్ని చెప్పు. వివేక గారిని ఎవరు చంపారు అనేది ఫస్ట్ నువ్వు బయట చెప్పు. నువ్వు ఈ ఫ్యామిలీ మీద గురించి మాట్లాడటం కాదు, మీకు అధ్యక్షుడైన వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడు. నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత కానీ ఆయనకున్న నీకు అంత అవగాహన కూడా లేదు. నువ్వు ఊరికే ఏదో దుమ్మెత్తిపోద్దామనుకుంటే నీ వెనకాల ఎంత ఉంది, నువ్వు ఎలాంటి పార్టీలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది ప్రజలకందరికీ తెలిసిన విషయమే కదా. నువ్వు ఆ పార్టీలో ఉన్న వాళ్ళ సొంత బాబాయిని చంపుకుంటేనే ఇప్పటి వరకు దిక్కుమోక్కు లేదు. నువ్వెవరు టీడీపీ గురించి మాట్లాడటానికి? ముందు దాన్ని క్లియర్ చేసుకుని తర్వాత మాట్లాడమనండి. అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని ఏమన్నా అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే గతంలో కూడా బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు తొలగించినప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బహిరంగానే ఒక లెటర్ రాశారు, టీడీపీని ఓడిస్తామని చెప్పేసి. ఇప్పుడు కాస్త ఈయన అగ్గికి ఆగ్నేయం పోసినట్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఆ రోజు జరిగిన విషయం ఏంటనేది అందరికీ తెలుసు. ఫ్లెక్సీల దగ్గర జరిగిన విషయం ఏంటనేది అందరికీ తెలుసు. అక్కడ ఎన్టీఆర్ గారి పేరు అనేది అక్షరాలు అనేది చిన్నది. అసలు ఉన్న ప్లేస్ ఏంటి, మనం వెళ్ళింది ఏంటి? వర్ధంతి రోజు ఆయన స్మరించుకోవటం కోసం అక్కడికి ఎన్టీఆర్ ఘాట్కి వస్తారు. ఆ రోజు నువ్వు ఫ్లెక్సీలు పెట్టేసి హోర్డింగ్లు పెద్ద పెద్దవి పెట్టి ఇప్పటి వరకు ఆడ పెట్టినట్టు ఆర్టీసీకి ఏదేదో పెళ్ళిళ్ళకి ఏదో ఫంక్షన్స్కి పెట్టుకున్నట్టు ఆర్టీసీ పెద్ద పెద్దవి పెట్టేసుకొని స్వాగతం సుస్వాగతం అని ఎవరైనా పెట్టుకుంటారా అలాంటివి? దానికోసం తీయమన్నారు కానీ బాలయ్యబాబు గారు ఇలా ఎన్టీఆర్ ఫోటోలు ఉన్నాయని తీయమని చెప్పలేదండి. ఎవరు స్వాగతం సుస్వాగతం అనే బోర్డులు పెట్టుకోకూడదు అక్కడ. అదేమి ఆయన స్మరించుకోవటానికి వస్తున్నారా స్వాగతం సుస్వాగతం దానికి? అది చేయబట్టి వద్దన్నారు. దాన్ని అర్థం చేసుకోలేని అదే కానీ తప్పు అయితే ఆ రోజే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించేవాళ్ళుగా. ఆయనకి తెలుసు అది పెట్టింది తప్పు అనేది, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా తెలుసు. అందుకే ఆయన కామ్గా ఉన్నారు. వీళ్ళకెందుకు దురద, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టు
వీళ్ళు ప్రతిదాన్ని ఇవి ఓన్ చేసుకోవటం అలవాటు పడిపోయారు. పడి ప్రతిసారి తెలుగుదేశాన్ని ఏదో మాట్లాడేసేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. అది నువ్వు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవటానికి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు జరిగింది అనేది ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు లేనిపోని విధ్వంసాలు రెచ్చగొట్టి ఫ్యాన్స్ గొడవలు పెడదామని చూస్తే వాళ్ళంత అమాయకుల, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చదువులో కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళకి ఉంటుంది. ప్రతి చిల్లర గొడవకి రోడ్ల మీదకి రావాలని ఏ యువత కూడా కోరుకోడండి. వీళ్ళు కావాలనే వైసీపీ వాళ్ళు ఎలాగా విధ్వంసాలు రెచ్చగొట్టి ఎలాంటి గొడవలు చేద్దామనే ప్లాన్ చేస్తున్నారు, కానీ ఎవరు దానికి ముందుకు రారండి. అది ఆయన తెలుసుకుంటే మంచిది. మనం ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లో లేకపోయినా వైసీపీ మాత్రం అంటే టీడీపీ ఎన్టీఆర్ పట్ల ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని మాత్రం బాగా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు స్పందించలేదు. దీనికి వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, ఎన్టీఆర్ గారు స్పందించలేదని చెప్పేసి. మళ్ళీ ఫ్లెక్సీల గోల కూడా ఎక్కువ వైసీపీనే ఫోకస్ చేసింది. అంటే ఎందుకు ఎన్టీఆర్ గారు పొలిటిక్స్ లో లేకపోయినా పొలిటిక్స్ లోకి లాగుతున్నారు ఇటు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి. అది వాళ్ళు ఏదో క్యాష్ చేసుకుందామని వైసీపీ తాపత్రయపడ్డా అలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అదే షర్మిల గారు వచ్చారు, బయట మాట్లాడుతున్నారు కాబట్టి పబ్లిక్ మాట్లాడే అవకాశం వచ్చింది. సో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళు మాట్లాడటం లేదు. అలాంటప్పుడు వీళ్ళకేంటి బాధ? నీ వెనకాల చాలా గోతులు పెట్టుకొని అవతల వాళ్ళకి ఏముందా మనం లాగుదామా అని చూడటం ఇది కాదు కదా, సమంజసం కాదు కదా. నువ్వు ఫస్ట్ అక్కడ వాళ్ళకి ఏమీ లేదు, నువ్వు కావాలనే రాచేసేదానికి చూస్తున్నావు. వాళ్ళలో ఎలాగైనా విధ్వంసాలు రెచ్చగొట్టి వాళ్ళు ఫ్యామిలీలో నుంచి బయట వచ్చి గొడవలు పడాలి, నేను దాన్ని పెద్దది చేసుకోవాలి, పార్టీ పబ్బం గడుపుకోవాలనేది ప్లానింగ్లో ఉంది. ఎందుకంటే తన జడ కోతల్లా వనం వల్ల జడిచినట్టు ఈయన ఎంతసేపు ఏముంది, మన పార్టీలో మన కుటుంబం సరిలేదు, మన పార్టీ ఇది పరిస్థితి బాగోలేదు, సో అందరికీ అంటగడదాం అనే ప్లాన్లో ఉన్నాడు. అదే అంతకుమించి ఆడేమీ లేవండి. అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఈ క్లియరెన్స్ వస్తుంది, కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓకే, ఫ్యూచర్లో ఎన్టీఆర్ ఏమన్నా టీడీపీ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? వస్తే స్వాగతిస్తారంటారా? ఎవరైనా రావచ్చండి పార్టీలో. ఇప్పుడు ఆయన వస్తానంటే వద్దనే వాళ్ళు లేరు. ఆయన్ని వెళ్ళి ఇప్పుడు ఆయన సినిమాలు నేను చేసుకుంటాను అని అన్నప్పుడు వెళ్ళి నువ్వు వద్దు, ఆ కెరీర్ వదులు, ఇక్కడికి రా అని చెప్పరు. ఎవరు చెప్పరు ఆ మాట. వాళ్ళకి ఏ కెరీర్ ఇష్టమో అది చేసుకుంటుంటారు. వాళ్ళకి రావాలనుకున్నప్పుడు బాబు గారు వచ్చినా బాబు గారు ఏమీ చెప్పరు కదా, బాబు గారైనా రప్పిస్తారు, ఆల్రెడీ పనిచేశాడు. అది వాళ్ళకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కూడా అదే చెప్పారుగా, నేను రావాలనుకున్నప్పుడు వస్తానని చెప్పి. సో దీనిలో ఇప్పుడు ఇక్కడ కొత్తగా మనం దాని గురించి డిస్కషన్ చేసుకునేది కూడా ఏమీ లేదండి. సో కావాలని ఎప్పుడెప్పుడైనా చిన్న చిన్న విధి జరిగినప్పుడు పెద్దది చేయడానికి వైసీపీ చేస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఏదైనా తగాదాకి ఛాన్స్ దొరుకుతుందా అన్న ప్లాన్తో వాళ్ళు అలా చేస్తున్నారే కానీ అలాంటివి అయితే ఏమీ లేవండి. ఊరికే వీళ్ళు రచ్చ చేయటం, గోల్ చేయటం చేస్తున్న పనిలే కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే.